రాజకీయంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి ఒక ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ముందు ఎలక్షన్ కమిటీ, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూర్చున్నారు. వచ్చిన అప్లికేషన్లన్నింటినీ కొంతవరకు స్క్రీన్ చేశారు. దాని తర్వాత స్క్రీనింగ్ కమిటీ వచ్చింది. వాళ్ళు 2 సార్లు కూర్చొని దాంట్లో కొంతమందిని స్క్రీనింగ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి స్క్రీనింగ్ చేసి సిఈసికి పంపిస్తారు. సిఈసిలో ఫైనల్గా లిస్టు వస్తుంది. అందులో ఎన్నికల దాంట్లో నా విషయానికి వచ్చినప్పుడు నేను నాగర్ కర్నూలు పార్లమెంటుగా పోటీ చేస్తాననే ఉద్దేశంతోనే నాకు అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి ఈ పదవి పార్లమెంటు సీటుకు అడ్డుగా వస్తుందని కొంతమంది మాట్లాడటం వల్ల దానికి నేను రిజైన్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర లెటర్ ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఉన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటు సీట్లో మల్లు రవి క్లియర్గా అభ్యర్థిగా ఉంటాడని తెలియజేయటం జరిగింది. మరి ఈ ప్రక్రియ జరగాలి కాబట్టి జరిగిన తర్వాత 100% కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది అనుకుంటాను. ఇవ్వకుండా ఉండటానికి ఒక్క కారణం కనపడటం లేదు. ఎందుకనంటే నేను 91 నుంచి ఎంపీగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో, 98లో ఎంపీ అయ్యాను, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను. ఎంపీ, ఎమ్మెల్యే, ఎక్స్ఎంపీ, ఎక్స్ఎమ్మెల్యే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏ పదవిలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశాను. నిన్న మొన్న సరే ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి నా వంతు కృషి నిరంతరం చేస్తూ, అంతకుముందు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఆయనతోని, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆయనతోని కలిసి పనిచేశాను. మరి అనుకున్నట్టుగానే ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు పార్లమెంటులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తానని చెప్పాను. దానికి అందరూ అనుకూలంగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత టికెట్ వస్తుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ టికెట్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో నమ్మకం కలిగే విధంగానే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాకు మాట చెప్పారనే విషయాన్ని కార్యకర్తలకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో సీట్ ఇచ్చేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు. మీరు చెప్పినటువంటిది కూడా ఒక కోణం. ఆ కోణాలన్నీ ఆలోచించిన తర్వాతనే నన్ను పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థిగా చేస్తానని చెప్పారు. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో సర్వేలన్నింటిలో కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు అన్నింటిలో మల్లు రవి ముందు స్థానంలో ఉన్నామని నాకు చెప్పడం జరిగింది. దానివల్లనే నాకే వస్తుందనేటటువంటి పూర్తి నమ్మకంతో నేను చెప్పాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికీ అనుకూలం కాదు. నేను ఎవరికైనా అనుకూలం అయితే కాంగ్రెస్ పార్టీకి, రెండోసారి అనుకూలం అయితే కాంగ్రెస్ పార్టీకి, మూడోసారి అనుకూలమైన కాంగ్రెస్ పార్టీకి. అందువల్ల 3 సార్లు కాంగ్రెస్ పార్టీకే. నాకు ఇక్కడ ఇప్పుడు నా స్థాయి ఏ పరిస్థితిని దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తింపబడ్డ నాయకుడిగా ఉన్నాను కాబట్టి నాకు ఫలానా క్యాస్టులో వాళ్ళు వెయ్యరు, ఫలానా కాస్ట్ వాళ్ళు వేస్తారు అనేది కాదు. అన్ని కాస్టుల్లో ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తారనేదే కాకుండా ఇంకొకటి చెప్పటానికి ఎందుకు సాహసిస్తున్నానంటే, ఇతర పార్టీలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న పార్టీల్లో వాళ్ళు కూడా మల్లు రవి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మేము మీకు సపోర్ట్ చేస్తూ మేము బయటకు వస్తామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకు ఒకటే మల్లు రవి గారి అభ్యర్థిత్వం గురించి ముఖ్యమంత్రి గారే స్పష్టంగా చెప్పారు. అదే నేను చెప్తున్నాను. కాకపోతే ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పని ఏది టీఈసీ, స్క్రీనింగ్ కమిటీ, సిఈసి వాటి ద్వారా అవుతుంది. అంతేగాని దాంట్లో ఇంకా వేరే అనుమానానికి తావేలేదు.
ఓకే, థ్యాంక్ యూ.